వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు. హలో అండి, బాగున్నారా? ఓకే, ఇప్పటి వరకు మనం చెడ్డీ గ్యాంగ్ అని, పార్దు గ్యాంగ్ అని రకరకాల గ్యాంగ్లను చూసాం. వాళ్ళు వచ్చి దోచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు నగరంలోకి టాటూ గ్యాంగ్ అని భయంకరంగా ఒక కొత్త దొంగల ముఠా ప్రవేశించింది అంటున్నారు. ఏంటి టాటూ గ్యాంగ్? వరంగల్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. విద్యారణ్యపురి ఆ ఏరియా పేరు. ఓకే, అక్కడ ఒక ఇంట్లో ఒక గ్యాంగ్ చొరపడింది. సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది. థ్యాంక్ గాడ్ ఆ టైంలో వాళ్ళందరూ పడుకొని ఉండడం వల్ల వచ్చింది వెళ్ళింది తెలియలేదు. కాబట్టి ఆస్తి నష్టం మాత్రమే జరిగింది, ప్రాణ నష్టం జరగలేదు. ఇన్ కేస్ వాళ్ళు లేచి ఎవడరా మీరు అంటే మరి వీళ్ళేం చేసేవాళ్ళు. ఇకపోతే చెడ్డీ గ్యాంగ్ అనే పేరు ఎందుకు వచ్చింది? అందరూ చెడ్డీలు వేసుకొని వెళ్ళేవారు. అవును. నెక్స్ట్ ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకమైన గ్యాంగ్ ఉండేవాళ్ళు, మాస్క్లు వేసుకొని మొత్తం నల్ల గ్యాంగ్ అట్లా. వీళ్ళు ఏంటంటే టాటూ గ్యాంగ్ అన్నమాట. అందరు ఒకలాగే ఉంటారు వేషంలో, చేతులకి ఒక రకమైన టాటూ ఉంటుంది. ఇది కాదులే సంతోషం, చేతికి ఒక రకమైన టాటూ, అందరికి అదే టాటూ. టాటూ గ్యాంగ్ అనమాట వీళ్ళు. అంటే నీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉంటాయి కదా, ఒక యూనిఫామ్ ఉంటుంది అందరికి. మన గేటెడ్ కమ్యూనిటీలో వాచ్మెన్స్ అందరికి ఒక యూనిఫామ్ ఇస్తాం. ఏదైనా మంచి సంస్థల్లో హౌస్ కీపింగ్ వాళ్ళకి ఒక యూనిఫామ్ ఇస్తాం. రెస్టారెంట్స్లో సర్వర్స్కి ఒక యూనిఫామ్ ఇస్తారు వాళ్ళ యూనిక్ ఐడెంటిటీ కోసం. దొంగలు ఎలా డెవలప్ అయ్యారంటే వాళ్ళకు కూడా ఒక యూనిక్ ఐడెంటిటీ కావాల్సి వచ్చింది, వాళ్ళకు కూడా ఒక యూనిఫామ్ అనమాట. అసలు అదేంటో విచిత్రంగా అందరూ ఒక రకమైన టాటూ వేసుకొని రావడం. అండ్ మళ్ళీ వీళ్ళు ఇప్పుడు మనం ఏదో సరదా మాట్లాడుకుంటుంటాం కానీ ఇది చాలా కరుడు గట్టిన బ్యాచ్, అంతర్రాష్ట్ర ముఠా వీళ్ళది. మొన్న కూడా మీరు ఒకసారి చూసుంటే ఫర్నిచర్ అయింది చూసాం మనం, సేమ్ ఆ టైపు దొంగతనం. అలాగే 6 వచ్చారు డబ్బా గన్నులు పట్టుకొని, అప్పుడు వాళ్ళు వచ్చారు. ఎస్, వాళ్ళది ఏంటి అదొక వింత ఘటన. ఒకరిని ఏదో చేయబోతే ఎవరెవరెవరే నన్ను వదిలేండ్రా నీకు ఇంకో అడ్రస్ చెప్తా అంటే అటు వెళ్ళారు. మళ్ళీ వాళ్ళకి ఊసు లేదు, కనబడిన దాఖలాలు లేదు. ఇప్పుడు సేమ్ అలాగే ఇంకో గ్యాంగ్. లేదంటే మీకు ఇలా కూడా తెలియాలి, తరచూ ఐడెంటిటీ మార్చుకునే దొంగలు కూడా ఉంటారు. ఊరికే పోలీసులని సరదాగా ఆట పట్టిద్దాం అన్నట్లుగా. అంటే ఇప్పుడు ఇక్కడికి మొన్న ఫర్నిచర్ దగ్గరకు ఒక లాగొచ్చారు. నెక్స్ట్ వేషం మార్చేసి ఇక్కడికి అందరు టాటూలు వేసుకొని రావడం. నెక్స్ట్ వేషం మార్చి అందరూ ఎల్లో డ్రెస్లు వేసుకొని వెళ్ళడం. అప్పుడు ఎల్లో గ్యాంగ్ అంటారు. మళ్ళీ వేసేసుకొని టోపీలు పెట్టుకోండి, మళ్ళీ టోపీ గ్యాంగ్ అంటాం. అలా కొత్తగా. అంటే నన్ను అడిగితే ఒకటే గ్యాంగ్ అన్ని రకాల వేషాలు మార్చి చాకచక్యంగా చేస్తుందని అనుకుంటున్నా. అదే యూనిఫామ్ ప్రతిసారి వేసాము, దూరం నుంచి చూస్తే గుర్తుపట్టేస్తాం కదా, అరే చెడ్డీ గ్యాంగ్ అంటాం. మళ్ళీ అలాగే 6 చెడ్డీలు వేసుకొని వస్తే సో వాళ్ళు ఇంకోలాగా కూడా ఉండొచ్చు కదా. సో ఇట్లా వెళ్తున్నారు. అండ్ ఇప్పుడు టెక్నాలజీ ఇంత డెవలప్ అయిపోయింది. మినిమం ఒక ఫోన్ కొనాలంటే ఎవరైనా సరే ఎన్ని వేల ఫోన్ అడుగుతున్నారు నీకు తెలిసి? పర్వాలేదు, ఇంచుమించుగా ఒక 20 దగ్గరే మొదలు పెడుతున్నారు. మినిమం స్టార్టింగే అక్కడ స్టార్ట్ చేస్తాం. 10,000 కూడా స్మార్ట్ ఫోన్ వస్తాయినా మేము అవే కెమెరా మంచిగా ఉండాలి, పిక్చర్స్ బాగా రావాలి కదా. ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, బట్ ఇంకా సీసీటీవీ కెమెరాల రేట్లు తగ్గాయి. ఒకప్పుడు అంటే సీసీటీవీ అంట ఆ రేంజ్ వేరు. ఇప్పుడు ఏంటంటే 200, 1,500, 2,000లో కూడా కిట్స్ వస్తున్నాయి. వాట్ ఎవర్, నేను ఇచ్చేది ఏంటంటే సలహా, ప్రతి ఇంటి దగ్గర ఒకటి పెట్టుకోవడం మంచిది. అదే మనం అటు తిరిగితే ఇటు తిరుగుతుంది, ఇటు తిరిగితే ఇటు తిరుగుతూ ఉంటుంది. అలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. చూసా ఆ టైప్లో ఇంటి ముందు ఒకటి పడేస్తే అది రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. అట్లీస్ట్ మినిమం ఉన్నంత బడ్జెట్తో నెల స్టోరేజ్ నీకు అవసరం లేకున్నా అట్లీస్ట్ 24 hours స్టోరేజ్ అన్న పెట్టుకో. తెల్లారులేసి ఏం జరిగిందో చూసుకుని డిలీట్ చేయి. అట్లీస్ట్ ఇనఫ్ కదా, సంథింగ్ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటే పనికి వస్తుంది. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూసి ఓకే ఏం కాలేదు, నా ఇంటి పరిసరాలు బాగున్నాయి. నీకే కాదు, నీ పక్కింటి ఎదురింట్లో కూడా నీకు అనుమానాస్పదం కనిపిస్తున్నా వెళ్ళి వాళ్ళకి చెప్పు. రాత్రి మా సీసీటీవీ ఫుటేజ్లో ఏదో రికార్డ్ అయితే చూసారండి, మీ ఇంటికి ఎవరో వచ్చి వెళ్ళినట్టు అనిపించింది. అదే లేదండి మా చుట్టాలే అర్ధరాత్రి ట్రైన్ దిగేసి వచ్చారు, మా వాళ్ళే, పర్లేదు, ఓకే అండి, ఏం లేదు, కంగారు పడి చెప్పా. ఇలా అయినా సహాయం చేసుకోండి. ఎందుకంటే నష్టం మనకు జరిగితేనే ఒకటి, పక్క వాళ్ళకి జరిగితే ఇంకొకటి కాదు.
అందరు రేపటి రోజు మన ఇంట్లో ఎవరైనా చూడబట్టి వాడు పట్టించుకోడు. అవును. సో ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే బెటర్. అండ్ వీళ్ళు ఎలా గ్యాంగ్స్ వస్తున్నాయి, ఇప్పుడు మొన్న ఫర్నిచర్ ఇన్సిడెంట్ ఎలా, ఫస్ట్ సిటీ మొత్తంలో ఏది ఫేమస్సో అక్కడికి వెళ్దాం. ఆ ఫేమస్ పర్సనాలిటీకి కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఉండాలి, మనుషులు ఒంటరిగా ఉండాలి. అది టార్గెట్. అంటే అప్పుడు పెద్ద ఫర్నిచర్ స్టోర్కి వెళ్ళారు, మొత్తం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళు రంగంలోకి వెళ్ళారు. ఇప్పుడు కూడా ఏ హౌస్ చూసారో ఇళ్ళకి తాళాలు వేసుకునేటప్పుడు జాగ్రత్త. ముఖ్యంగా యూట్యూబ్ వీడియోలు పెట్టేవాళ్ళు, హోమ్ టూర్లు చేసేవాళ్ళు, సెలబ్రిటీలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఇప్పుడు అంటే ఇవన్నీ వచ్చాయి, ఈ మోజులో పడిపోయి హాయ్ ఫ్రెండ్స్ ఇదే మా ఇల్లు, ఇది వాకిలి మొన్నే కట్టించాము, ఇలా మెట్లెక్కితే ఇలా వస్తాం, ఇది హాల్, ఇది కిచెన్, ఇది మా బెడ్రూము, ఇవన్నీ మా నగలు, మా అమ్మవారి నగలు అన్నీ చూపిస్తారు. బంగారం కూడా చూపిస్తారు. ఫస్ట్ హోమ్ టూర్ చేస్తున్నారు, నెక్స్ట్ ఒక రోజు చీరల టూరు, ఒక రోజు నగల టూర్ చేస్తున్నారు. అవును. సో నీ ఇల్లు నీ వాతావరణం అందరికీ అర్థమైపోతుంది. నీకు అభిమానులు మంచోళ్ళే ఉండాలని నేను లేదు, దొంగలు కూడా ఉండొచ్చు, వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా కట్టించామండి వెనక డోర్, ఇదేంటంటే అప్పుడప్పుడు ఇటన్నీ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓహో వీళ్ళింటికి ఇలా రావచ్చు, ఆ వెనక డోర్ నుంచి పారిపోవచ్చు, ఇక్కడ తాళాలు ఉంటాయి, అక్కడ అది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది, తెలిసిపోయింది. వాట్ ఎవర్ వాళ్ళు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చూస్తే ఈజీగా దొంగతనం చేసి ఈజీగా చేయొచ్చుమా. అండ్ మళ్ళీ అయిందా, ఇప్పుడు ఇవన్నీ పెట్టావు కదా, ఒకరోజు హాయ్ ఫ్రెండ్స్ మేము కుంభమేళా వెళ్తున్నాం అయిపోయి అది అప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగతనం చేయొచ్చు. నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తున్నావో కూడా పెడతావు కదా, సడన్గా వచ్చి కూడా వేస్టే. నెక్స్ట్ వీడియో అదే నేను కుంభమేళా వెళ్తున్నావు అని చెప్పేసి వెళ్తావు. ఇక దారిలో వాడు రోజు నిన్ను ఫాలో అవుతారే నీ ఇంట్లో దొంగతనం చేయొచ్చు. ఏది వేసి ఫర్ ఎగ్జాంపుల్ వినోదం మూవీలో దఫాలుగా బ్రహ్మానందం వచ్చి వెళ్తా ఉంటాడు చూడు తాళాలు దొరికిన తర్వాత, అలా ఎన్నిసార్లన్నా వచ్చి తీసుకోవచ్చు వాడు. అంత మళ్ళీ మేము రిటర్న్ వస్తున్నామంటే చాలు వాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు వీళ్ళు చేసింది ఎలా వెళ్ళారంటే కిటికీని కట్ చేశారు, మన హౌస్ కిటికీని కట్ చేశారు. అంటే వీళ్ళ టార్గెట్ హౌస్ ఏంటో తెలుసా, ఇప్పుడు మనది వరుస పెట్టి హౌస్ అంటుకొని కొన్ని ఉంటాయి. అలా కాకుండా ఇటువైపు ఎంటీ ల్యాండ్ ఉంటుంది, అంటే వాళ్ళు ఇంకా ఆ ప్లాట్ ఎవరు కట్టుకోకుండా కొనుక్కోకుండా కొన్ని ఉంటాయి. అలా దానికి మధ్యలో కూడా కొంచెం గ్రీన్ గ్రాస్ ఉన్న ఏరియా ఉంటుంది, ఆ పక్కన హౌస్ ఉంటుంది, అలా 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 ఉంటాయి కదా. ఆ ఇల్లు కూడా కొంచెం పెద్దగా బాగుంటాయి, ఇండివిజువల్ హౌసెస్. అండ్ వీళ్ళు ఏం చేస్తారు, ఈరోజు ఇంటీరియర్ డిజైనర్ బాగా డెవలప్ అయిన తర్వాత, ఒకప్పుడు ఏంటంటే పాత రోజుల్లో మనకి కిటికీకి గ్రిల్ పెట్టేసి అద్దాల డోర్లు పెట్టేవాళ్ళం. ఈరోజు అది ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి అద్దాల డోర్లే ఉంటున్నాయి, లోపల గ్రిల్ ఉండదు. అలా అలా తీయడం అంతే, వెరీ సింపుల్గా ఇంటీరియర్ డిజైనింగ్ కూడా వస్తుంది. ఈవెన్ హౌసెస్ కూడా చాలా నాసిరకంగా కడుతున్నారు, అంటే ఈజీగా కన్నాలు కూడా పెట్టేసేలాగా. అంటే దొంగతనాలు చాలా సింపుల్ అయిపోతున్నాయి. అంటే పైన పటారం లోన లోటారం అన్నట్టు పైనకి బాగా అందంగా కనిపించినా సరే వాటి క్వాలిటీ ఉండటం, కాస్ట్ ఎక్కడ పెడుతున్నారు, లోపల ఇంటీరియర్ వాళ్ళ లైఫ్ స్టైల్ మీద వీటి మీద పెట్టుకుంటున్నారు. అప్పుడు ఈజీగా అర్థం అయిపోతుంది. అండ్ నువ్వు వాడే కార్ బట్టి నీ ఫైనాన్షియల్ స్టేటస్ చెప్తున్నారు. ఇంతకు ముందు ఏంటంటే కార్ ఒక నీడ్, ప్రెసెంట్ మనకు ఉన్నప్పుడు కూడా కార్ ఒక నీడ్ అంతే. ఎటన్నా వెళ్ళడానికి మనకి వర్షానికో ఎండకో అవసరం కార్. ఇప్పుడు కార్లలో ఏంటంటే స్టేటస్ సింబల్ చూపిస్తున్నారు అందరూ. మీకు డిఫెండర్ ఉందా, మాకు ఇంకో ఏదో ఉందా, మీకు ల్యాండ్ రోవర్ ఉందా, మాకు క్రూజ్ రోవర్ ఉందా, ఇట్లా ఒకరి మించి ఒకరు. నువ్వు థార్ కొన్నావా, నేను ఇంకోటి కొని చూపిస్తాను, ఈ రకంగా సింబల్ అయిపోయింది. అండ్ నీ దగ్గర ఇంటి ముందు 6 ఇంచ్ కారు పార్కింగ్ అంటే లోపల కనీసం కొద్దో గొప్ప ఇంతనా నగలు ఉండవు, ఒక గుప్పెడు నగలు అంటే ఎంత, కిలో, అవే అయిపోతాయి. అలా వచ్చేస్తున్నారు. అండ్ రీసెంట్గా మన ఇంకోటి, ఇప్పుడు దొంగలకి వీళ్ళు ఇళ్లలో మీద పడ్డానికి రీజన్ ఏంటంటే బ్యాంకుల్లో ఇంతవరకే ఖాతా డబ్బులు ఉండాలి, అంతకు మించి ఉంటే ట్యాక్స్లు వేస్తామని ప్రకటించారు వీళ్ళు. ఓకే. సో ఇప్పుడు బ్యాంకుల్లో కూడా ఒక నియమ నిబంధనలు వచ్చాయి కాబట్టి మిగతా సొమ్మంతా ఇంట్లోనే దాచుకుందాం అనుకుంటారు. అదే అదునుగా దొంగలు వస్తారు. సో చెడ్డీ గ్యాంగా, మిడ్డీ గ్యాంగా, ఎడ్డీ గ్యాంగా మనకు అవసరం లేదు. ఏ గ్యాంగ్ అయినా సరే వాట్ ఎవర్, రాత్రుల్లో పగల వాళ్ళకు టైమింగ్ అనేది ఉండట్లా. ఇప్పుడు మొన్న మనం చూసి పగటిపూటే లంచ్ టైంలో వచ్చి మెడ మీద కత్తి పెట్టి బెదిరిచ్చారు. ఎలాగైనా వస్తారు, ఎప్పుడైనా వస్తారు. మనం జాగ్రత్తగా ఉండాలి. సీసీటీవీ కెమెరాలు వాడుకోండి, అండ్ ఎమర్జెన్సీ ఫోన్ కాల్స్ పెట్టుకోండి.
మనీళ్ళు కదా, మనం కొనుక్కున్నాం, ఇష్టంగా కట్టుకున్నా ఇష్టం కొనుక్కుంటాం, ఏ వస్తువు అయినా సరే, అవును. చిన్నదో పెద్దదో మనం విలువైన వస్తువులు ఉంటాయి. పైగా మనం బంగారు వాల్యూనే చూస్తాం కానీ వాటికి కొన్ని సెంటిమెంట్లు కూడా ఉంటాయి. తాతల కాలం నాటి గోల్డ్ అని ఉంటుంది, ఎవరో గిఫ్ట్ ఇచ్చి ఉంటుంది, పెళ్లి ఉంగరం ఉంటుంది, చేయించింది అని ఒక అలాంటివి ఉంటాయి. అండ్ నెక్స్ట్ చాలా 100 షాపులు తిరిగి ఇష్టంగా ఒక ఉంగరం కొనుక్కుంటాం, దాని మీద కూడా ఒక మమకారం ఉంటుంది. ఆ వాల్యూ లక్షే ఉండొచ్చు కానీ ఆ ఎమోషన్స్కి వెళ్ళగట్టలేం. అట్లాంటివి పోతే చాలా బాధేస్తుంది. సో మన జాగ్రత్తలో మనం ఉండడమే బెటర్. అది చూసారు కదా, అది మ్యాటర్. మీరు వ్లాగులు వీడియోలు చేయండి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.